Welcome to GV Tech Talks podcast. నమస్కారం. ఈరోజు మనం మన చుట్టూ ఉన్న పర్యావరణాలలోని ఒక అద్భుతమైన ప్రపంచాన్ని దాని లోతుల్ని అన్వేషించబోతున్నాం. నమస్కారం. ఒక చిన్న గడ్డి పరక నుండి ఆకాశంలో ఎగిలే డేగ వరకు ప్రతి జీవి మరొకదానితో ఎలా ముడిపడి ఉందో చూద్దాం. అవును, మనకు అందిన ఈ జీవశాస్త్ర పాఠ్యాంశం ఆధారంగా మనం ఆహారపు గొలుసులు, వాటిలో శక్తి ప్రవాహం, ఇంకా ఈ సున్నితమైన బ్యాలెన్స్పై మన చర్యల ప్రభావం గురించి చర్చిద్దాం. సరిగ్గా చెప్పారు. ప్రకృతిలో ఏదీ ఒంటరి కాదు. ప్రతి జీవికి ఒక పాత్ర ఉంటుంది. అవును. ఈ సంబంధాల్ని అర్థం చేసుకోవడానికి మనం ముందుగా ఆహారపు గొలుసు అనే ఆ కాన్సెప్ట్తో ప్రారంభిస్తే బావుంటుంది. అది మనకు బేసిక్ స్ట్రక్చర్ చూపిస్తుంది. తప్పకుండా. అసలు ఆహారపు గొలుసు అంటే ఏంటి? ఒక ఉదాహరణతో వివరిస్తారా? తప్పకుండా. ఒక గడ్డి మైదానాన్ని ఊహించుకోండి, సరేనా? సరే. గడ్డిని ఒక మిడత తింటుంది. ఆ మిడతను ఒక కప్పను పాము, ఆ పామును ఒక డేగ తింటుంది. ఇది ఒక సింపుల్ ఫుడ్ చైన్. ఓ. ఇక్కడ గడ్డిని ఉత్పాదక జీవి లేదా ప్రొడ్యూసర్ అంటాము. ఎందుకంటే అది సూర్యరశ్మి నుండి శక్తిని తీసుకుని సొంతంగా ఆహారాన్ని తయారు చేసుకుంటుంది. అవును, ఫోటోసింథసిస్. ఎగ్జాక్ట్లీ. మిగతావన్నీ అంటే మిడత, కప్ప, పాము, డేగ ఇవన్నీ వినియోగదారులు లేదా కన్జ్యూమర్స్. ఆ గొలుసులో బాణం గుర్తులుంటాయి కదా, అవి ఆహారం నుండి తినే జీవి వైపుకుంటాయి. కరెక్ట్. శక్తి ఎటువైపు ప్రవహిస్తోందో ఆ బాణం చూపిస్తోంది. అయితే నాకొక సందేహం. ఈ ఆహారపు గొలుసులు ఎప్పుడూ ఇంత చిన్నగా, అంటే 4 లేదా 5 దశలతోనే ఎందుకు ముగుస్తాయి, ఇంకా పొడువుగా ఎందుకుండవు? మంచి ప్రశ్న అడిగారు. దానికి కారణం శక్తి ప్రవాహం. ఇందాక మనం అనుకున్నాం కదా. అవును. ఒక జీవి నుండి మరొక జీవికి ఆహారం బదిలీ అయినప్పుడు అందులోని శక్తిలో చాలా భాగం, దాదాపు 80 నుండి 90% వేడి రూపంలో వృధా అయిపోతుంది. ఓ, అంత ఎక్కువగానా? అవును. కేవలం 10–20% శక్తి మాత్రమే తరువాతి స్థాయికి, అంటే తరువాతి జీవికి చేరుతుంది. కాబట్టి 4–5 దశల తరువాత ఆ పైన ఉండే జీవికందే శక్తి చాలా చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఆ శక్తితో అది బతకడం కష్టమన్నమాట. అంతే. అంటే ప్రతి జీవికి దాని ఆవాసంలో ఒక నిర్దిష్టమైన పాత్ర, ఒక ఉద్యోగం లాంటిది ఉంటుందన్నమాట. దీన్నే నిచ్ అంటారా? అవును, మీరు సరైన పదం వాడారు. ఆవాసం లేదా హ్యాబిటాట్ అంటే ఒక జీవి అడ్రస్ మాత్రమే. అది ఎక్కడ నివసిస్తుందో చెబుతుంది. కాని నిచ్చంటే ఆ జీవావరణ వ్యవస్థలో అది చేసే పని, దాని ప్రొఫెషన్. ఉదాహరణకు తేనెటీగ నిచ్చేంటంటే పువ్వుల నుండి మకరందాన్ని సేకరించడం, అదే సమయంలో పరాగ సంపర్కానికి సహాయపడటం. ఓకే. కాని వాస్తవానికొస్తే ఒక్క పాము కేవలం కప్పల్నే తినదు కదా, అది ఎలుకలను తినొచ్చు, చిన్న పక్షులను కూడా తినొచ్చు. ఖచ్చితంగా. మీరసలు పాయింట్కొచ్చారు. ప్రకృతిలో ఆహారపు గొలుసులంత సింపుల్గా సరళ రేఖల్లా ఉండవు. మరి ఎలా ఉంటాయి? అనేక ఆహారపు గొలుసులు ఒకదానితో ఒకటి ముడిపడి ఒక వలలాగా ఏర్పడతాయి. దీనినే మనం ఆహార జాలం లేదా ఫుడ్ వెబ్ అంటాం. ఇది జీవుల మధ్య ఉన్న సంక్లిష్టమైన ఆహార సంబంధాలను, రియల్ పిక్చర్ను మనకు చూపిస్తుంది. ఈ సంక్లిష్ట సంబంధాలను, ఈ ఫుడ్ వెబ్ను సులభంగా అర్థం చేసుకోవడానికి ఏమైనా మార్గాలున్నాయా? పిరమిడ్ల గురించి మనం వింటుంటాం కదా. ఉన్నాయి. వాటినే మనం జీవావరణ పిరమిడ్లు అంటే ఎకోలాజికల్ పిరమిడ్స్ అంటాం. ఇవి మనకొక విజువల్ రిప్రజెంటేషన్ ఇస్తాయి. ఓ. ఇందులో ముఖ్యంగా 3 రకాలున్నాయి. మొదటిది సంఖ్యా పిరమిడ్, పిరమిడ్ ఆఫ్ నంబర్స్. పేర్లోనే ఉంది, ఇది సంఖ్యకు సంబంధించింది. అవును. ఇది ప్రతి పోషక స్థాయిలో, అంటే ప్రతి లెవెల్లో ఉన్న జీవుల సంఖ్యను సూచిస్తుంది. సాధారణంగా కింది స్థాయిలో ఉత్పాదకాలు, అంటే గడ్డి మొక్కలు లక్షల్లో ఉంటాయి. వాటిని తినే మిడతలు వేలల్లో. దీనికేమైనా మినహాయింపులున్నాయా? ఉదాహరణకు, ఒక పెద్ద మర్రి చెట్టు మీద వేల కీటకాలు, వాటిపై ఆధారపడే కొన్ని పక్షులు. అప్పుడు పరిస్థితేంటి? అద్భుతమైన ప్రశ్న. ఆ సందర్భంలో ఈ పిరమిడ్ తలక్రిందులుగా, అంటే ఇన్వర్టెడ్గా ఉంటుంది. ఎలా? ఎందుకంటే ఉత్పాదకం అంటే ప్రొడ్యూసర్ లెవెల్లో ఉన్నది ఒకే ఒక్క చెట్టు, కానీ దానిపై ఆధారపడిన ప్రాథమిక వినియోగదారులు అంటే కీటకాలు వేల సంఖ్యలో ఉంటాయి. ఓ, అవును కదా. అంటే బేస్ చిన్నదిగా, పైకి వెళ్లే కొద్దీ పెద్దదిగా అవుతుంది. అవును. అందుకే రెండవ రకం పిరమిడ్ అవసరమైంది. అదే జీవద్రవ్య రాశి పిరమిడ్, పిరమిడ్ ఆఫ్ బయోమాస్ అనుకుంటా.
సరిగా చెప్పారు. ఇది ప్రతి పోషక స్థాయిలో ఉన్న జీవుల మొత్తం బరువును అంటే జీవద్రవ్యరాశిని సూచిస్తుంది. భూమిపై ఉన్న జీవావరణ వ్యవస్థలలో ఇది సాధారణంగా నిటారుగానే ఉంటుంది. అంటే గడ్డి మొక్కల మొత్తం బరువు వాటిని తినే మిడతల మొత్తం బరువు కన్నా ఎక్కువుంటుంది. అవును. కాని నీటి ఆవరణ వ్యవస్థలో ఉదాహరణకు ఒక చెరువులో ఇది తలక్రిందులుగా ఉండవచ్చు. అదెలా సాధ్యం? ఎందుకంటే నీటిలో తేలియాడే నాచు అంటే ఫైటోప్లాంక్టన్ ఉత్పత్తిదారులు. వాటి జీవితకాలం చాలా తక్కువ, కొన్ని గంటలంతే. కాని వాటిని తినే చిన్న చేపల జీవితకాలం ఎక్కువ. కాబట్టి ఏ సమయంలో చూసినా ఆ చేపల మొత్తం బరువు ఆ నాచు మొత్తం బరువు కంటే ఎక్కువగా ఉంటుంది. అందుకే పిరమిడ్ రివర్స్లో ఉంటుంది. అంటే సంఖ్య, బరువు రెండూ కొన్నిసార్లు మనల్ని తప్పుదోవ పట్టించవచ్చు. ఇక మిగిలింది మూడవది, శక్తి పిరమిడ్. అవును, శక్తి పిరమిడ్, పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ. ఇది అన్నిటికన్నా ముఖ్యమైనది, ఖచ్చితమైనది కూడా. దీనికి మినహాయింపులు ఉండవని అంటారు. ఎందుకు? ఎందుకంటే ఇది ఎప్పుడూ ఎల్లప్పుడూ నిటారుగానే ఉంటుంది. కారణం ఇందాక మనం చెప్పుకున్న 10% రూల్. ఓ, శక్తి నష్టం. అవును, ప్రతి పోషక స్థాయి నుండి పై స్థాయికి శక్తి బదిలీ అయినప్పుడు కొంత శక్తి ఖచ్చితంగా నష్టపోతుంది. కింది స్థాయి నుండి పై స్థాయికి శక్తి ప్రవాహం ఎప్పుడూ తగ్గుతూనే ఉంటుంది. అందుకే ఈ పిరమిడ్ ఎప్పటికీ తలక్రిందులుగా ఉండదు. ఈ వ్యవస్థలన్నీ చాలా సమతుల్యంగా ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నట్టుగా అనిపిస్తున్నాయి. మరి మానవ జోక్యం వల్ల ఈ సమతుల్యత దెబ్బతింటుందా? దెబ్బతినడం కాదు, తీవ్రంగా దెబ్బతింటుంది. దీనికి మన రాష్ట్రంలోని కొల్లేరు సరస్సు ఒక ప్రత్యక్ష బాధాకరమైన ఉదాహరణ. అవును, ఒకప్పుడు వలస పక్షులకు స్వర్గధామంగా ఉండేది కదా కొల్లేరు. ఒకప్పుడు. కాని ఆక్వాకల్చర్ అంటే చేపల పెంపకం పెరిగాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చేపల మేత, పురుగుమందులు, రసాయనిక ఎరువుల వాడకం ఇవన్నీ సరస్సును కలుషితం చేశాయి. దీనివల్ల ఎలాంటి పర్యవసానాలు కలిగాయి? పురుగుమందుల వంటి విషపదార్థాలు ఆహారపు గొలుసులో ప్రవేశించాయి. దీనివల్ల 2 చాలా ప్రమాదకరమైన ప్రక్రియలు జరుగుతాయి. ఏంటవి? ఒకటి జీవసంచయనం లేదా బయో అక్యుములేషన్. అంటే ఒక జీవి శరీరంలో విషపదార్థాలు నెమ్మదిగా పేరుకుపోవడం. ఓకే. రెండవది ఇంకా ప్రమాదకరమైనది జీవావర్ధనం లేదా బయోమాగ్నిఫికేషన్. అంటే ఆహారపు గొలుసులో పైకి వెళ్లే కొద్దీ విషపదార్థాల గాఢత అంటే కాన్సంట్రేషన్ విపరీతంగా పెరగడం. ఒక చిన్న చేపలో కొద్దిగా ఉన్న విషం అలాంటి 100 చేపలను తినే పెద్ద చేపలో 100 రెట్లవుతుంది. ఆ పెద్ద చేపను తినే పక్షిలో 1000 రెట్లవుతుంది. అమ్మో! అంటే ఆహార గొలుసులో అగ్రస్థానంలో ఉన్న పక్షులు అత్యంత ఎక్కువ విషాన్ని తీసుకుంటున్నాయా? కరెక్ట్. దాని ఫలితంగా కొల్లేరుకొచ్చే వలస పక్షుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. వాటి గుడ్ల పెంకులు పల్చబడి పొదగక ముందే పగిలిపోవటం లాంటివి జరిగాయి. అంటే ఒక చిన్న మార్పు మొత్తం వ్యవస్థనే నాశనం చేయగలదా? అవును. దీనికి చైనాలో జరిగిన ఒక సంఘటన ఇంకా మంచి ఉదాహరణ. 1950లలో పంటలను నాశనం చేస్తున్నాయని భావించి అక్కడి ప్రభుత్వం పిచ్చుకలను భారీ సంఖ్యలో చంపే కార్యక్రమాన్ని చేపట్టింది. అవును, దీని గురించి విన్నాను. దాని ఫలితమేమైంది? పిచ్చుకలు కేవలం గింజలనే కాదు, పంటలను నాశనం చేసే కీటకాలను కూడా తింటాయి. ఈ విషయం వాళ్ళు ఆలోచించలేదు. హమ్మో! పిచ్చుకల సంఖ్య తగ్గగానే మిడతల వంటి కీటకాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఇది పంటల నాశనానికి, చరిత్రలోనే అతి పెద్ద కరువుకు దారితీసింది. ఆహార జాలం నుండి ఒక ముఖ్యమైన జీవిని తొలగిస్తే ఎంతటి విపత్తు వస్తుందో చెప్పడానికి ఇదొక గుణపాఠం. ఈ చర్చలో మనం ఉత్పత్తిదారులు, వినియోగదారుల గురించి మాట్లాడుకున్నాము. కానీ చనిపోయిన జీవుల పరిస్థితేంటి? వాటిని ఎవరు శుభ్రం చేస్తారు? వాళ్ల పాత్ర ఏంటి వ్యవస్థలో? చాలా ముఖ్యమైన ప్రశ్న. వీళ్లే ఈ పర్యావరణ వ్యవస్థలోని అన్సంగ్ హీరోస్. వాళ్లే విచ్ఛిన్నకారులు లేదా డీకంపోజర్స్, అంటే బ్యాక్టీరియా, శిలీంధ్రాలు లాంటివి. వాళ్లేం చేస్తారు? ఇవి చనిపోయిన మొక్కలు, జంతువుల దేహాలలోని సంక్లిష్టమైన పదార్థాలను విచ్ఛిన్నం చేసి వాటిని సరళమైన పోషకాలుగా మారుస్తాయి. రీసైకిల్ చేస్తాయన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఆ పోషకాలు తిరిగి మట్టిలో కలిసి మొక్కలకు అందుబాటులోకొస్తాయి. ఒకవేళ విచ్ఛిన్నకారులు లేకపోతే చనిపోయినవన్నీ కుప్పలుగా పేరుకుపోయి పోషకాలన్నీ వాటిలోనే బందీ అయిపోతాయి. కొత్త జీవం పుట్టడం ఆగిపోతుంది. అంటే శక్తి ఒకే దిశలో ప్రవహిస్తే పోషకాలు మాత్రం ఒక చక్రంలా తిరుగుతూ ఉంటాయన్నమాట. అవును, శక్తి ప్రవహిస్తుంది, పదార్థాలు పునర్చక్రీయమవుతాయి.
ఈ సమతుల్యతను కాపాడటం మన అందరి బాధ్యత. ఈరోజు చర్చ మనకొక స్పష్టమైన చిత్రాన్నిస్తోంది. ప్రకృతి అనేది సున్నితమైన దారాలతో అల్లిన ఒక అందమైన వస్త్రం లాంటిది. ఒక దారం లాగితే మొత్తం వస్త్రం దెబ్బతింటుంది. నిజం. కుల్లేరు ఉదాహరణ, చైనా పిచ్చుకల ఉదాహరణ రెండూ మానవ జోక్యం ఎంత వినాశకరంగా ఉంటుందో హెచ్చరిస్తున్నాయి. చార్లెస్ ఎల్టన్ అనే ఒక శాస్త్రవేత్త ప్రకారం సర్వభక్షకులు అంటే ఆమ్నివోర్స్ తరచుగా ఆహార పిరమిడ్ శిఖరాగ్రాన ఉంటారు. అవును. మానవులు కూడా సర్వభక్షకులే. మనం ఎన్నో ఆహారపు గొలుసులలో అగ్రస్థానంలో ఉన్నాం. మరి మన కింది స్థాయిలో ఉన్న మొత్తం పిరమిడ్ను కాపాడటంలో మన బాధ్యత ఎంత? దీని గురించి ఆలోచించాలి.